ఓటెత్తారు అనే మాట మన పత్రికలు రాస్తూ నేను వ్యతిరేకించిన. ఓటర్లు ఓటెత్తారు, ఇంతమంది ఓటర్లు వేశారు. 100లో చెత్తా చెదారం 30 మంది కలిసి 100లో లెక్క తీసుకుంటే 90% వేసిన 70 అవుతుంది. ఆ 30 మంది తీసేసి అది 100 చేస్తే ఆటోమేటిక్ గా 90% ఉండిపోతుంది. అసలైన ఓటర్లు ఓటేస్తున్నారు ఎప్పుడైనా అప్పుడైనా కూడా. దొంగ ఓటర్లు ఎప్పుడైనా పోయిండ్రు అంటున్నాను. అయితే దొంగ ఓటర్లతో ఓటు వేయించుకునేది ఇప్పటిదాకా మమతా బెనర్జీ, అది ఇవాళ పోయింది. దాని వల్ల కూడా ఆమె నష్టపోయింది. అంటే ఇప్పటిదాకా ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు ఎవరితో వేయించుకున్నారు, మైనార్టీ ఓట్లు ఎవరితో వేయించుకున్నారు, రోహింగ్యాల ఓట్లు వేయించుకున్నారు, ఇవి పోయినాయి కదా. పోయే వాటిలో ఏమైంది, పోలింగ్ శాతం ఏంది 45% పోయినసారి ఆమెకు. ఇద్దరి మధ్యన 12-13% తేడా ఉండే. అయినా 77 సీట్లు వచ్చినాయి బీజేపీకి. మీరు చూడండి, బీజేపీ కూడా రెండే ఎన్నికల్లో మూడో ఎన్నికకి వచ్చే వరకల్లా గేమ్ చేంజర్ కాదు, మొత్తం గేమ్ ని మార్చి పడేసి. ఎట్లా అంటే 2016లో 3 సీట్లే. సార్ ఇది ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సార్ తమిళనాడులో ఒక కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ పరిపాలించిన తర్వాత వామపక్షాలు పరిపాలించాయి, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పరిపాలించింది. అంటే ప్రాంతీయ భావజాలం ఎక్కువగా ఉంటుంది. బట్ ఇప్పుడు ఒక జాతీయ పార్టీగా మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. అండ్ మోర్ ఓవర్ దీది కూడా భారీ పతనావస్థలో ఏమీ లేదు, ప్రభుత్వాన్ని కోల్పోతుంది అంతే. బట్ ఇంతకాలం ఉన్నటువంటి చరిత్ర, ఏది అప్రతిహతంగా పరిపాలించేటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ చేయగలుగుతుందా? ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉంటుందా? అదే పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పు తొందరగా కోరుకోరు. ఈస్ట్ ఇండియన్ కంపెనీ అక్కడి నుంచే వచ్చింది. కానీ ఏమంటున్నానంటే మొదట్లో సిద్ధార్థ్ శంకర్ తరం ముగిసేదాకా 25 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, మరొక 35 ఏళ్ళు జ్యోతి బసు బుద్ధదేవ్ పట్టాభి కదా, అదే 35 అంటే యాదాపు 60 ఏళ్ళు వాళ్ళిద్దరే పరిపాలించారు కదా. 60 తర్వాత ఈ 15 ఏళ్ళ నుంచి 75 ఏళ్ల ఎన్నికల పడింది, 52 నుంచి లెక్క పెట్టుకుంటే ఈమె 15 ఏళ్ళు. వాళ్ళు మార్పు తొందరగా కోరుకోరు. ఎందుకు మార్పు కోరుకుంటారని ఎందుకు అడగాల్సి వస్తుందంటే, ఒక స్టేట్ ఐకానిక్ గా ఉన్నారు. మీరు చెప్పిన జ్యోతి బసు కానీ లేదంటే మమతా బెనర్జీ కానీ స్టేట్ ఐకానిక్ గా ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీకి స్టేట్ ఐకానిక్ లేదు. రేపొద్దున ఎవరిని ముఖ్యమంత్రి పెట్టినా కానీ ఢిల్లీలో రేఖా గుప్తాను పెట్టి పగ్గాలు వాళ్ళ చేతిలో పెట్టుకున్నారన్నటువంటి చర్చను తీసుకురాగలుగుతుంది. దీదిని కూడా మనం తక్కువ అంచనా వేయలేం, ఒక బలమైనటువంటి నాయకురాలు కాబట్టి. సో ఇక్కడ నుంచి ఏమైనా భవిష్యత్తులో మార్పు జరుగుతుందేమో మళ్ళీ 5 ఏళ్ల కన్నా అనుమానం కనిపిస్తోంది. అంటే ప్రజలు కుటుంబ పార్టీలను తిరస్కరించడానికి 2 రాష్ట్రాల ఉదాహరణ. అటు స్టాలిన్ కుటుంబాన్ని తిరస్కరించారు, ఇక్కడ మమతా బెనర్జీ కుటుంబాన్ని తిరస్కరించారు. కుటుంబ పార్టీ కాకపోయినా కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ కుటుంబ పార్టీ అప్పుడు కాకపోయినా వాళ్ళిద్దరు ఆ 2 పార్టీలు చేసిన దుర్మార్గం ఏంది, హింసను ప్రేరేపించారు. కమ్యూనిస్టు కాంగ్రెస్ చంపుకున్నారు, చచ్చారు. తర్వాత కమ్యూనిస్టులు తృణమూల్ కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అంటున్నాను నేను. వైసీపీ ఎట్లనో తృణమూల్ కాంగ్రెస్ కూడా అట్లే, కాంగ్రెస్ నుంచి వచ్చింది, కాంగ్రెస్ శాతగాలది మీకు, నేను చేస్తా అన్నది పోరాడింది, గెలిచింది అంటున్నాను. 2011 నుంచి 21కి 16 నుంచి 21కి 3 సార్లు గెలవడానికి తృణమూల్ కాంగ్రెస్ దృఢమైన నిర్ణయం తీసుకోవడంలో కమ్యూనిస్టులతో గెలిచింది. బీజేపీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో 3 సీట్లతో మొదలైంది కదా బీజేపీ 2016లో. 3 ఒక సీట్ లేదు. అటు నుంచి వెంటనే 77 సీట్లకు వచ్చింది. శివేంద్ర అధికారి ఎప్పుడైతే, ఇప్పుడు విభీషణ్ లాంటి వాడు, నేను రాజకీయాలు సహజం, సమస్య లేదు. విభీషణ్ లాంటి వాడు ఇప్పుడు రామచంద్రుడికి రావణాసురుడి యొక్క ఆయువు పట్టు విభీషణుడు చెప్తేనే తెలిసింది కదా. ఇవాళ శివేంద్ర అధికారి అక్కడ జరిగిన విషయాలు, మమతా బెనర్జీ వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎట్లా ఉంటాయి అనే మాటను బీజేపీకి అందించాడు. ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అయింది బీజేపీకి, ఎందుకు కాదంటున్నాను. రెండోది ప్రజల మనోభావాలు కూడా మారినాయి, ఒక్క ఆయన వస్తే సరిపోయింది కదా. రెండోది ఏంటంటే ఎప్పుడు కూడా మెయిన్ లీడర్ ను టార్గెట్ చేస్తే ప్రజలు తొందరగా ఇటు అట్రాక్ట్ అవుతాం. అందుకని 2021 జరిగిన పెద్ద మార్పు ఏంటంటే, నేను మమతా బెనర్జీని ఓడిస్తాను అని మన సింగూరు సాక్షిగా, సింగూరు పాయింట్ పెడతా అంటే దుర్మార్గంగా మొత్తం నాశనం చేసింది కదా. నేను ఇంకో మాట చెప్తున్నా, పశ్చిమ బెంగాల్ ప్రజలు మారడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మారకపోతే ఏం చేస్తుంది అనేది కూడా. కలకత్తాకు 50 ఏళ్ల కింద వండి మీరు, మళ్ళీ ఇప్పుడు వండి సేమ్ అట్లా ఉంటుంది, ఏం తేడా ఉండదు, పాడుగా ఏం మారదు. ఎందుకు మారలేదు అంటే, ఆఖరికి రోడ్డు పక్కన ఉన్న ఇళ్లకు కూడా శ్రీకాంత్ గారు అసలు రంగులు వేసుకోరటం. మొన్న 2 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా కలకత్తా మహానగర పాలిక వాళ్ళు ఏం చేశారంటే, మీరు ఇంట్లో ఎట్లనే చావండి, ఇంట్లో రంగులు లేకపోయినా చావండి, కానీ రోడ్డు పక్కన ఉన్న బిల్డింగ్లకు రోడ్డు పక్కన బయట రంగులు అనేది మార్చండి, మారుస్తే మీకు 2 ఏళ్ల పన్ను మొత్తం మాఫీ చేస్తామన్నారు. అంటే గంత దుర్మార్గంగా ప్రజలు కూడా మార్పును కోరుకోలేదు. రంగులు వేసుకో, ఇంటికి తమ ఇంట్లోకి రంగులు కూడా వేసుకోరు అన్నట్టు. అందుకనే ఒకనాడు 4వ నగరంగా ఉన్న 4 నగరాల్లో ప్రధానంగా ఉన్న కలకత్తా ఇవాళ 7 నగరాల్లో కూడా 7వ స్థానంలో అయిపోయింది. అహ్మదాబాద్ తర్వాత కూడా పడిపోయింది. అంటే జనాభా ఉండొచ్చు, ఇంకా పాత ట్రాములు, పాత రోడ్లు, పాత బిల్డింగులు. వీటన్నిటికీ భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయం అంటే భవిష్యత్తులో కొనసాగాలంటే అధికారంలో ఇప్పుడు చేంజెస్ చూపించాల్సిన కాషాయం రంగు వేస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే రామరెడ్డి గారు కాషాయం రంగుతో వచ్చారు. నేను ఏమంటున్నా అంటే,
ఇప్పుడు బయటకు కాషాయ రంగు వేసుకుంటా పొమ్మని ధైర్యంగా చెప్పేసింది ప్రజలు. ఎందుకంటే రెండైంది. ఒకటి, ఆమె పోలింగ్ కన్నా ముందు బెదిరించింది ప్రజలను, పోలింగ్ తర్వాత కూడా బెదిరించింది. నేను మళ్ళా వస్తే చూడండి మీ సంగతి పడతా అని. అది చాలా పనిచేసింది. పోలింగ్ కన్నా ముందు పనిచేసింది, పోలింగ్ తర్వాత వాళ్ళు ఏం ఓట్లు లేకపోయినా అప్పటికి వేసి ఉంటుంది కదా, అప్పుడు కూడా బెదిరించింది. నేను కనుక అధికారంలో ఒక్క సీటుతోనే అధికారంలోకి వస్తే మీ పని పడతా అన్నది. అది పెద్దగా నష్టం జరిగిందంట. అప్పటి నుంచి ఒక గర్వం. రెండోది, అభిషేక్ బెనర్జీ చేసిన దుర్మార్గం కూడా తక్కువదేం కాదు. వాళ్ళ హింసా రాజకీయాలు ప్రోత్సహించే క్రమంలో చూడండి మీరు, 2011లో 25 మంది చనిపోయారు. ఎన్నికల రాజకీయాలు ఈమె వచ్చినప్పటి నుంచి చెప్తాను. అంతకుముందు 2011లో ఆమె కొట్లాడింది కమ్యూనిస్టులతోనే, కాంగ్రెస్ తోనే కాదు, బీజేపీతో అంతకంటే కాదు. 2016లో కూడా కమ్యూనిస్టులతోనే పోరాడింది. 2016కి వచ్చే వరకల్లా కమ్యూనిస్టులతో పోరాడేటప్పుడు 30 మంది చనిపోయారు. 2021 బీజేపీతో పోయారు. కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఒక్క సీటు కూడా రాలే మనకు, జాతీయ పార్టీలు రెండింటి కూడా. కానీ 2021లో బీజేపీతో పోరాడింది. పోరాడే క్రమంలో 58 మంది చచ్చిపోయారు. మమతా బెనర్జీ హింస తక్కువది కాదు. ఏమైనా కానీ తిమ్మిని గెలవాలనుకున్నది 2021లో ఆమె గెలవడానికి సర్వశక్తులు వడ్డింది అంటున్నారు. ఇంకా హిందూ ఓట్ల పోరాటంలో కూడా ఆమె ఎంత తెగించింది అంటే, అంతకుముందు దాకా సెక్యులర్, ఈవెన్ ఆ హిందువుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు శ్రీరామనవమి వచ్చినా కానీ ర్యాలీల విషయంలో మమతా బెనర్జీ అంత ఈజీగా ఒప్పుకునేటువంటి వ్యక్తి కాదు. ఆ ర్యాలీలు పర్మిషన్లు కూడా ఇవ్వలేదు శ్రీకాంత్ గారు. కాదు కానీ ఆమె ఎక్కడికి వచ్చిందంటే, ఆమె ఎక్కడ కాదు, కేజ్రీవాల్ కూడా నేను హిందూ బ్రాహ్మణ స్త్రీని అని ఒకటి పెట్టింది. అట్లానే కాళికా సూత్రం నేను నోటి చదువుతాను అని చేసింది. అంటే హిందూ ఓట్లకు అవసరం లేదనుకున్నాము. ఎక్కడికి వచ్చింది 2021లో? హిందూ ఓట్లు లేకపోతే నేను గెలవలేను అనే మాట వచ్చింది. హిందువులలో పోలరైజేషన్ అయింది, బీజేపీ వైపు పోతున్న అర్థమైంది. 2021 ఎన్నికల్లో ఈ స్లోగన్ పెట్టింది. ఆమె పెట్టడమే కాకుండా హిందూ ఓట్లు పోడగొట్టుకుంటే కష్టమని ముస్లిం మైనారిటీ ఓట్ల బుజ్జగింపు సంతుష్టీకరణ రాజకీయాల నుంచి ఇవి కూడా కావాలి నాకు అనే భావన దేశవ్యాప్తంగా వచ్చింది. ఒక మమతాల కాదు. కేజ్రీవాల్ ఏం చేసిండు? హనుమాచారి చదవలేదా? చూసినాం కదా మనం. ఇవాళ సెక్యులర్ పార్టీలు అనుకుంటున్నాయి అన్ని కూడా. సెక్యులర్ పార్టీలు అనడానికే వీలేదు వాళ్ళు. ఎందుకంటే ఎంఐఎంతో జత చేస్తేనే సెక్యులర్ కాదట, మన సెక్యులర్ అట, బీజేపీతో చేస్తేనే సెక్యులర్, నాన్ సెక్యులర్ అవుతుందా? ఎట్లయితే చెప్పండి. సమస్య లేదు. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మన పశ్చిమ బెంగాల్లో విప్లవాత్మకమైన మార్పు ఎట్లా వచ్చిందంటే గ్రాడ్యువల్ గా వచ్చింది. ఒక్క రోజు రాలే. 16 నుంచి 21 నుంచి ప్రజలు ప్రత్యామ్నాయం ఉంటే గెలిపిస్తారన్న మంచి ఉదాహరణ ఇది పనిపిస్తారు. మొత్తానికి పశ్చిమ బెంగాల్ ఎన్నికల కౌంటింగ్ నడుస్తోంది. సో పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతోంది. 190 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ లీడింగ్లో ఉంది. టీఎంసీ కేవలం 94 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఇక అటు తమిళనాడు కూడా టీవీకే 108 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అటు డిఎంకేను కాదని టీవీకే వైపు మొగ్గు చూపారు ప్రజలంతా కూడా. విజయ్